ఒక ప్రశ్న. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తూ ఉంటే భర్త ఉద్యోగము రిజిస్ట్రేషన్ వల్ల పోయింది. దాంతో భార్యాభర్తల మధ్య వచ్చే ఇబ్బందులు, నిజంగానే ఈ ఇబ్బందులు ఎమోషనలా, ఫైనాన్షియలా, సోషలాజికలా, లేదు సైకలాజికలా, వీటన్నిటి గురించి మనము ఈ రోజున మాట్లాడుకుందాం. పూర్తి వీడియో చూడండి. నేను మీ డాక్టర్ సి వీరేందర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్రమ్ యుఎన్మి కౌన్సిలింగ్ సెంటర్. అయితే మన భారతదేశం నిర్మాణం అంతా కూడా ఒక స్టీరియోటైపిక్ మోడల్లో ఫిక్స్ అయ్యింది. ఇప్పుడిప్పుడే ఆ స్టీరియోటైపిక్ మోడల్ కొంచెం బ్రేక్ అవుతూ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉద్యోగాలు చేయడం, ఇద్దరు సమానంగా చదువుకోవడం, ఇద్దరు సమానమైన వేతనాలు తెచ్చుకోవడం, ఇద్దరు కలిసి కుటుంబాన్ని నిర్మించుకోవడం, ఇద్దరు కలిసి ఇంట్లో ఉన్న ప్రతి పనిని కలిసి చేయడం, 50-50 అనే ధోరణి ఈ మధ్యకాలంలో ఈ జెన్జీ జనరేషన్లో సర్వసాధారణం అయిపోయింది. అది మీకు కూడా తెలుసు. కానీ ఇది ఒక విపత్కరమైన పరిస్థితి. మనం చిన్నప్పటి నుంచి ఏం చూస్తున్నాము? మగవాళ్ళు ఉద్యోగం చేస్తారు, మగవాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, మగవాళ్ళు ఇల్లు నడిపిస్తారు, మగవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళందరి అవసరాలు తీరుస్తారు. ఇది మన బ్రెయిన్ ఆలోచనలన్నిటి కూడా కండిషన్ చేసి పోలరైజ్ అయిపోయి మగవాడంటే తప్పకుండా ఉద్యోగమే చెయ్యాలి, ఉద్యోగము చెయ్యాలి. దాంతోపాటు ఇప్పుడొచ్చిన సోషలాజికల్ కండిషన్ చేంజెస్ వల్ల స్త్రీలు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఇంట్లో కూడా పురుషుడు సమానంగా ఇంటి పని చేయాలి. ఇంటి పనులు అంటే ఏం చేయాలి? ఇల్లును సగబెట్టాలి, కిచెన్లో హెల్ప్ చేయాలి, బట్టలు పిండాలి, బట్టలు మడత పెట్టాలి, పిల్లలు ఉంటే వాళ్ళని స్కూల్కి రెడీ చేయాలి, స్నానం చేయించాలి, స్కూల్లో దించాలి, తీసుకురావాలి, చదువు గురించి పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి. ఇవన్నీ కూడా వర్క్ కాస్త అమ్మాయిల నుంచి అబ్బాయిలకు కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. కానీ ఇది ఒక కొత్త పరిస్థితి జనరేట్ అయింది. ఏంటి? అమ్మాయికి ఉద్యోగం ఉంది, అబ్బాయి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. మరి ఉద్యోగం పోగొట్టుకుంటే అబ్బాయి మానసిక పరిస్థితి ఏంటి? ఇంట్లో ఉన్న వాళ్ళ నుంచి వచ్చే ఒత్తిడి ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, లేదు అత్తమామల నుంచి కానివ్వండి, లేదు పీరు నుంచి కానివ్వండి, ఇంట్లో తనకున్న ఐడెంటిటీ, తనకున్న వాల్యూ దిగజారుతుందా, లేదు అట్లే ఉంటుందా, లేదు ఏం జరుగుతుంది? ఇది తప్పకుండా ప్రతి కుటుంబంలో ఏదో ఒక రోజు, కొన్ని రోజుల పాటైనా సరే అబ్బాయిలు అమ్మాయిలు కుటుంబం అంతా కూడా ఒక క్షోభను అనుభవించే ఉండి ఉంటారు కదా. నిజానికి ఇది ఎందుకు వస్తుంది ఈ సమస్య? అబ్బాయి కనుక జీతం పోగొట్టుకుంటే, ఉద్యోగం పోగొట్టుకుంటే ఏం జరుగుతుంది? ఇంట్లో ఎలాగూ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇంట్లో పనులని చేస్తున్నారు. ఈ 50-50 అనే సమస్యల నుంచే ఎక్కువగా వస్తుంది. నా దగ్గరకు వచ్చే కేసులు మా టీం అంతా జమ చేసి వాళ్ళ చేసిన అసెస్మెంట్స్ అన్నీ కూడా మాకు అర్థమైంది ఏంటంటే, చాలా కేసుల లోపల అబ్బాయిల ఉద్యోగం పోగానే వెరీ స్మాల్ సెక్షన్ ఆఫ్ ద ఫ్యామిలీస్ దాన్ని పెద్ద ఇష్యూగా పరిగణించట్లేదు. కానీ ఎక్కువ సెక్షన్ మాత్రం అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు, ఎస్పెషలీ తల్లులు మాత్రం టూ మచ్ ఫోకస్ చేస్తారు దీని మీద. ఇంకా ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఈ ఉద్యోగం చేయడా, ఇంట్లోనే ఉంటాడా, అసలు ఏం చేస్తున్నాడు రోజు పొద్దున్న సాయంత్రం దాకా అనే ప్రశ్నలు ఈ అబ్బాయికి వినబడేట్టే అమ్మాయిలను అడగడం, అమ్మాయిలు కూడా ఆ మాట విని పూర్తిగా అబ్బాయిల మీద ఫోకస్ చేయడం, అబ్బాయిలకు విపరీతమైన యాంగ్జైటీ జనరేట్ కావడం, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ బ్రేక్ కావడం, వాళ్ళు విపరీతమైన ఒత్తిడి లోనైపోయి వాళ్ళు అన్హెల్దీ కోపింగ్ మెకానిజంకి వెళ్ళిపోవడం. అది తాగడం కావచ్చు, సిగరెట్లు కావచ్చు, లేదు ఫ్రెండ్స్తోనే బయట టైం గడపవచ్చు, లేదు రాత్రులు బయట తిరిగి ఎప్పుడో కానీ ఇంటికి రాకపోవడం, చిరాకులు, కోపాలు, కొట్లాట్లు, దాంతో పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి పడడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నిజానికి దీన్ని ఎట్లా చూడాలి అని అంటే, ఫస్ట్ ఏ అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య ఈక్వాలిటీ కంటే ఎక్కువ ఈక్విటీ మీద ఫోకస్ చేస్తే ఇలాంటి సమస్యలు రావు. ఈక్విటీ అంటే ఏంటి అంటే, మన ఇండ్లలో 3 రకాల పనులు ఉంటాయి. ఒకటి విజిబుల్ పనులు, రెండోది ఇన్విజిబుల్ పనులు, మూడోది హార్డ్ పనులు. ఈ 3 రకాల పనులను ఈ పార్ట్నర్స్ ఇద్దరు ఎట్లా డివైడ్ చేసుకొని చేయాలి? ఇప్పుడు భార్యాభర్తలకి 50-50 పని చేస్తుంది అనుకోండి, ఇట్స్ ఓకే. బట్ పని చేయలేదు అనుకోండి, విపరీతమైన కష్టాలు తీసుకొస్తుంది, ఇబ్బందులు తీసుకొస్తుంది. మనం పనిచేసే క్రమంలో మనం ఇవ్వాల్సిన సమయము పనుల కోసం ఇవ్వలేము, అవి పోస్ట్పోన్ అవుతాయి, ఈ వీకెండ్కు పైలప్ అయిపోతాయి. అంత పని ఒకసారి చేయలేదు అనుకుంటూ దాంతో వేరే వాళ్ళ సహాయం కావాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళ మధ్య విపరీతమైన విభేదాలు వస్తాయి, కోపాలు వస్తాయి, పోట్లాట్లు వస్తాయి, తోలనాడం వస్తుంది, క్రిటిసిజం మొదలు వస్తుంది. నువ్వు అన్నీ చేస్తా అని చెప్తావు కానీ అసలు చేయవు, మళ్ళీ నా మీద నెత్తి మళ్ళీ నేనే చేయాలనే భావన కలుగుతుంది. కాబట్టి ఈ విజిబుల్ పనులు అంటే ఏంటి? కిచెన్ పని,
ఇల్లు హౌస్ కీపింగు, బట్టలు మడత పెట్టడాలు, ఓకే, బట్టలు పిండడాలు, ఇవన్నీ విజిబుల్ కిందకి వస్తాయి. ఓకేనా. ఇన్విజిబుల్ పనులు ఏంటి? మనం ఇంటర్నెట్ బిల్లు కట్టడం, లేదు మన టీవీ బిల్లు కట్టడం, లేదు ఓటీటీ బిల్లు కట్టడం, లేదు ఈఎంఐలు కట్టడం, రైట్, అన్నీ ఆన్లైన్లో చేసే పనులన్నీ. మరి హార్డ్ పనులు ఏముంటాయి? లేదు ఇల్లు సర్దేటప్పుడు మనం బీరువాలు జరపాలా, లేదు చైర్లు జరపాలా, సోఫా జరపాలా, రైట్, ఇక్కడి నుంచి అక్కడికి తీసుకురావాలా, కూరగాయలు మోయాలా, సామాన్లు మోయాలా, ఇవన్నీ మనం హార్డ్ పనులు అని అంటాం. సో ఇప్పుడు ఇన్విజిబుల్ పనులు చేయడంలో అబ్బాయిలు చాలా ఫాస్ట్గా స్మార్ట్ ఉన్నారనుకోండి, ఆ సెక్షన్ అంతా వాళ్ళు తీసుకోవచ్చు. కిచెన్లో అమ్మాయిలు బాగా చేస్తారు. లేదు అమ్మాయిలు బయటికి వెళ్ళి సామాన్లు తీసుకురావడం, లేదు ఇంకా ఇన్విజిబుల్ పని చేయడం చాలా ఫాస్ట్గా ఉన్నారు. అబ్బాయిలు కిచెన్ పని చేయగలరు, ఇల్లును హోమ్ కీపింగ్ బాగా చేయగలరు. చేసినప్పుడు వాళ్ళిద్దరూ దే కెన్ ఎక్స్చేంజ్ దిస్. అమ్మాయిలే వంట చేయాలి, అమ్మాయిలే హౌస్ కీపింగ్ చేయాలి, అమ్మాయిలే ఇల్లు సర్ది పెట్టుకోవాలి అనే ఒక కండిషన్డ్ స్టీరియోటైపిక్ ఆలోచనలోంచి ఎప్పుడైతే బయటకు వస్తామో, ఉద్యోగాలు పోయినా, డబ్బు తక్కువ ఎక్కువలు వచ్చినా సరే వాళ్ళిద్దరి జీవితం బాగుండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఉద్యోగం పోగొట్టుకోవడం అంటే అది జీవితంలో ఒక టెర్రరిస్ట్ యాక్టివ్ కాదు, మనం యాంటీ సోషల్ పని అసలే కాదు. ఇది ఒడిదుడుకుల మధ్య జరిగే ఒక జీవన విధానం. అది అమ్మాయిలకు కావచ్చు, అటు అబ్బాయిలకు కావచ్చు. కాబట్టి అమ్మాయిల తల్లిదండ్రులు కానీ, అబ్బాయిల తల్లిదండ్రులు కానీ ఎవరికైనా ఉద్యోగం పోగానే వాళ్ళ జీవితమే నాశపోయిపోయినట్టు, మొత్తం కుటుంబం అంతా ఒకరి మీద పడుతున్నట్టు, వీళ్ళు ఉట్టిగానే కూర్చొని తింటున్నారు, వాళ్ళకి ఎందుకు పనికి రాకుండా తయారయ్యారు, అన్నీ వీళ్ళే చేయాలి, అన్నీ ఒక్కరే చేయాలి, ఏ బాధ్యత తీసుకోకుండా ఉన్నారు అనే ఒక క్రిటిసిజం ధోరణితో చూస్తే మీరు తెలియకుండానే మీ పిల్లలు ఇద్దరి మధ్య, భార్య భర్తల మధ్య మీరు చిచ్చుపడుతున్నట్టు అవుతారు. మీరే దానికి కారణమవుతారు. కాబట్టి అట్లా కాకుండా దీన్ని ఒక రేషనాలిటీ దృక్పథంతో, ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోటి వాళ్ళిద్దరూ కష్ట నష్టాలు వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎట్లా అడ్జస్ట్ అయ్యి జీవితాన్ని గడుపుతున్నారు, ఎంత సానుకూలతతోటి వాళ్ళు ఆ ప్రాబ్లంను ఎదుర్కొంటున్నారు, వాళ్ళిద్దరూ కొలాబరేషన్ తోటి, కోఆపరేషన్ తోటి ఒక టీమ్గా పనిచేస్తున్నారా లేదా అనేది మాత్రమే పెద్దవాళ్ళు చూడాలి. అదే ఆలోచనతోటి ఇటు భార్య భర్తలు కనుక కలిసి ఉంటే, భర్త ఉద్యోగం పోయినప్పటికీ ఆ స్టీరియోటైపిక్ కండిషన్ ఆలోచన నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఒక హెల్ప్ఫుల్గా, ఒక ఫ్రెండ్లీగా ఇద్దరు కూర్చొని మనం ఏ స్కిల్ సెట్ నేర్చుకోవాలి, ఏ కొత్త స్కిల్స్ బయటకు వస్తున్నాయి, మనం ఎట్లా నేర్చుకొని మనం కొత్త జాబ్స్ ఆపర్చునిటీ మనం చేసుకోవచ్చు అనే ఆలోచన చేస్తే కనుక ఇల్లు మాత్రం తప్పకుండా నందనవనంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ప్రొడక్టివ్గా మారుతుంది. వాళ్ళు రాబోయే కాలానికి చాలా ప్రొడక్టివ్గా ఉంటారు. పిల్లలు కూడా చాలా ఆనందంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు షేప్ చేసుకోవడానికి మిమ్మల్ని ఇద్దరిని చూసి నేర్చుకునేందుకు ఒక మంచి లెసన్గా మారుతుంది. ఏమంటారు? మీ ఇంట్లో ఉద్యోగం పోయి గొడవలు పడకంటే ఎక్కువ ఈ ఆలోచనతో ముందుకెళ్ళి చూడండి. మరిన్ని విలువైన వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి.